హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజోటి. మన టాపిక్ వచ్చేసి బాక్ ఆర్ అరణ్మని 4 ఓటీటీ రిలీజ్ డేట్ ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి ఒక క్విక్ రివ్యూ అయితే చెప్తాను అనమాట. అయితే ఇది అరణ్మని నుంచి వచ్చిన 4th సీక్వెల్ అనమాట. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రకళ మూవీ ఉంది కదా మన తెలుగులో, ఆ చంద్రకళ మూవీకి వచ్చిన 4వ పార్ట్ మూవీ అనమాట. అంటే మనకి కాంచన, గంగా ఎలా పేర్లు మార్చి తీశారో అలాగే దీంట్లో అరణ్మని 1 అని, దాన్ని ఏమో చంద్రకళ అని డబ్ చేశారు. సెకండ్ పార్ట్ని కళావతి అని డబ్ చేశారు. 3వ పార్ట్ వచ్చేసి అరణ్మని 3 అని మనకి అంతఃపురం డబ్ చేశారనమాట. ఇంకా 4th పార్ట్ వచ్చేసి అరణ్మని 4ని బాక్ అనే పేరుతో అయితే కనుక డబ్ చేశారు. అయితే సినిమా అయితే కనుక సిమిలర్ రెగ్యులర్ స్టోరీ ప్లాటే, సేమ్ హర్రర్ కాన్సెప్ట్, ఒక ఇల్లు, ఇంకంతే ఉంటుంది మొత్తం అంతా. కానీ చూడడానికి ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా కొన్ని హర్రర్ సీన్స్ వల్ల మంచి ఫ్యామిలీ వాచ్ అనిపించుకుంది. అండ్ దట్టు మ్యూజిక్ ఇంకా మంచి మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ మూవీ అనమాట. అయితే ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీని ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీస్ నచ్చుతాయి వాళ్ళకి. అరణ్మని 1, 2, 3 అంటే చంద్రకళ, కళావతి, దాని తర్వాత అంతఃపురం మూవీ నచ్చిన వాళ్ళకి ఇది కూడా నచ్చుతుంది అనమాట. సో అందు గురించి అని చెప్పేసి ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇంక్లూడింగ్ తమిళ్లో అరణ్మని 4, తెలుగులో వచ్చేసి బాక్, మొత్తం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంకా 5 లాంగ్వేజ్లో హిందీతో సహా కూడా మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట ఓటీటీ రైట్స్. అవి కూడా మనకి జూన్ 21వ తారీఖు 12 AM దగ్గర నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో మనకి ఈ బాక్ మూవీ అరణ్మని 4 మూవీ అయితే కనుక ఓటీటీలోకి అవైలబుల్గా వచ్చేస్తుంది. అయితే ఈ మూవీ అప్రాక్సిమేట్లీ 95 crores ప్లస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. అంటే ఇంక్లూడింగ్ తెలుగు, తమిళ్ రెండు భాషలో రిలీజ్ అయింది. సో 2 భాషల్లో కూడా కలిపి అప్రాక్సిమేట్లీ దగ్గర 100 crores వరకు కలెక్ట్ చేసింది. కమర్షియల్గా భారీ హిట్ అనిపించింది అనమాట. సో థియేటర్లో కూడా చాలామంది ఎంజాయ్ చేశారు, తెలుగులో కూడా చాలామంది చూసే ఉంటారు. సో ఓటీటీకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఈ ఫ్రాంచైజ్ మూవీస్ వస్తే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి. జూన్ 21వ తారీఖున తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో అయితే కనుక అవైలబుల్గా వచ్చేస్తుంది 12 AM దగ్గర నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో టాపిక్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.